వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం గింజలు అంటే ఏవైనా గింజలు ఎలా మొలకెత్తించాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, వాటి వలన ఉపయోగాలేంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఈరోజు పెసరపప్పు అంటే పెసర గింజలును ఎలా మొలకెత్తించుకోవాలనేది మనం తెలియజేసుకుంటాం. చూడండి, ఇవి 3 days ప్రాసెస్. ఇది కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయి మొలకలు. ఈ మొలకలు ఎంత బాగా పొడుగ్గా వేర్లు వస్తే అంత పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఈ మొలకలు తినడం వలన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి మనుషులకి చాలా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఉపయోగపడతాయి. ఇవి స్నాక్స్ కింద కానీ డిన్నర్లో పక్కనే పెట్టుకొని తినచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఉపయోగించవచ్చు. పిల్లలకైతే ఇందులో మంచి ఒరిజినల్ తేనెలాంటిది కలిపి తినచ్చు. పెద్దలైతే అలా కుదరదు. చూడండి, ముందుగా మనం ముందు రోజు నైటు ఒక గ్లాసులో అంటే ఒక లోటాలో మనకు కావలసినన్ని పెసర గింజలు అంటే మనం విత్తనాల టైప్లో ఉంటాయి కదా గ్రీన్, ఆ గింజలను తీసుకొని కొద్దిగా వాటర్ వేసి, కొద్దిగా అంటే నిండగా వేసినా పర్లేదు, ఎక్కువగా వాటర్ వేసి ఒకసారి 2 సార్లు శుభ్రం చేసుకొని తర్వాత దాన్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టి పక్కన పెట్టేద్దాం. చూడండి, ఈ పెసర గింజలు కూడా దాంట్లో రకాలు ఉంటాయి. మంచివి తీసుకోండి, ఒక ప్రీమియం తీసుకోండి, మంచి ప్రీమియం పెసరపప్పు తీసుకోండి. అది కూడా ఖచ్చితంగా గుళ్ళై ఉండాలి. బద్దలు అలాంటివి ఉంటే రావు. ఇవి తీసుకున్నాం కదా, అలా నానబెట్టి తర్వాత రోజు నైటు అయిపోయింది కదా, ఒకరోజు నైట్ గడిచిన తర్వాత రోజు మార్నింగు లేచి చూస్తే మనం కొన్నిగా పోసినా అవి కొంచెం సగానికంటే ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఈ వాటర్ని అంతా కూడా తీసేసి మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మనం వాటర్ని అంతా తీసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 1 కాదు 2-3 సార్లు వాష్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే దానికి మనకే మంచిది. అలా చేసిన వాటిని ఒక గుడ్డలోకి వడకట్టేసుకోండి, ఒక క్లాత్లోకి వడకట్టుకోండి. ఆ గుడ్డ ఒక క్లాత్ అంతా కూడా కొంచెం వాటర్ తీసుకుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా ఫస్ట్ డే మనం చేయాల్సింది ఇదంతా కూడా శుభ్రంగా అలా మడత పెట్టి ఫోల్డ్ పెట్టి దాన్ని అదండి చూడండి అలా ఫోల్డ్ పెట్టి మూడేసేసి మళ్ళీ మనం ఏదైతే గిన్నె తీసుకున్నామో దాంట్లో అలాగే పెట్టేసి ఒక మార్నింగ్ అంతా ఉంచేసి మళ్ళీ ఈవినింగ్ వరకు దాన్ని ఏం ముట్టుకోవద్దు. ఒకవేళ వీలైతే పైన ఏమన్నా ఆరిపోయినట్టుంటే క్లాత్ మీద అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు చల్లుతూ ఉండండి. లేదంటే అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ డే మనం అంతా కూడా బాగానే ఉంటుంది. అది ఈవినింగ్ ఒకసారి వచ్చి మనం ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం చూడండి, ఈవినింగ్ అంటే తర్వాత రోజు ఈవినింగ్ మనకి ఎలా వచ్చినాయో గింజలు అలా ఉంటాయండి. అలా ఉన్న వాటిని ఈవినింగ్ మనం ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, మొలకలు వేర్లు అనేవి మన క్లాత్ నుంచి బయటకు వచ్చేసినాయి. అలా ఎంతో పుష్టికరంగా ఉన్న ఈ మొలకలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పూర్వకాలం అలాగే తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తినట్లేదు. చూడండి, కొద్దిగా మొలిచినాయండి, మరి ఇంకా ఎక్కువగా రాలేదు, స్ప్రౌట్స్ అనేవి తయారవ్వలేదు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పైన మనం కొద్దిగా వాటర్ వేసి చల్లాలి. అంటే స్ప్రౌట్స్ అన్నిటికీ కూడా, విత్తనాలు అన్నింటికి కూడా వాటర్ అందేలాగా, ఎందుకంటే క్లాత్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. పైన ఒకసారి ఇలాగా వాటర్ చల్లి క్లాత్కి అంతా కూడా తడపాలి. అలా తడపడం వలన క్లాత్లో ఉన్న వాటర్ తీసుకొని ఆ స్ప్రౌట్స్ అనేవి మొలకలు ఇంకా పెరిగి కొంచెం బాగా వేర్లు వస్తాయి. ఇంకా ఎక్కడైనా 1-2 మిగిలిపోయినా అవన్నీ కూడా మొలిచేసి నీట్గా మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా తయారైపోతాయి. మళ్ళీ మనం ఒక సాయంత్రం ఒక నైట్ అంతా పెట్టేసి తర్వాత రోజు మార్నింగ్ మనం తీసి చూద్దాం. ఎంతో ఫ్రెష్గా ఉండే స్ప్రౌట్స్ మనకి తయారైపోయినాయి. అసలు ఈ స్ప్రౌట్స్ మార్నింగ్ స్నాక్స్ పిల్లలకి బాక్సుల్లో కొద్దిగా వేసి దాంట్లో కొద్ది తేనె, నిమ్మ చెక్క రసం పిండి పంపిస్తే చాలా యమ్మీగా తింటారండి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా వచ్చినాయో మొక్కలు. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం మనం. ఆ ప్లేట్లోకి తీసుకునేటప్పుడు వేళ్ళన్నీ కూడా దాంట్లోకి దూరిపోయినాయి కదండి క్లాత్లోకి, అవి రావు బయటికి, ఎందుకంటే బాగా పొడుగ్గా పెరిగిపోయిన వేళ్ళన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి అలా అంటుకుపోయి ఉండిపోతాయి. చూడండి క్లాత్కి ఎలా పట్టుకుని ఉండిపోయినాయో. వాటన్నింటిని కూడా జాగ్రత్తగా తీసి దాంట్లో వేసుకోండి ప్లేట్లో. చాలా మంచిదండి స్ప్రౌట్స్ తినడం వలన
ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అలాగే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ నాకు తెలిసి అందరూ తింటే ఎంతో మంచిది. ఇలా స్ప్రౌట్స్ చేసుకోవడం కూడా చిన్న ప్రాసెస్, అంతే ఒక 3 days ప్రాసెస్సే. కానీ 3 days అని కాదు, ఒక 3 హాఫ్స్ మనకు సరిపోద్ది. 1.5 dayలో అయిపోతుంది చూడండి. అయితే నెక్స్ట్ మనం దీంట్లో ఒక పెనం తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము లైట్గా వేడి అవ్వాలండి, ఫ్రై చేయాలి. ఆయిల్ కానీ ఇంకొకటి కానీ ఏం వేయకుండా వేడిని చూపించాలి, అంటే కొంచెం వేపాలి. ఇలాగా జీలకర్ర తర్వాత వాము బాగా ఫ్రై చేసి దాన్ని చూడండి అలా ఫ్రై చేయాలండి. వేడి మీదే ఫ్రై చేయాలి కానీ ఆయిల్ గట్ట వేయొద్దు. ఇంకోటి ఏంటంటే, ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వారు నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వేపిన మన జీలకర్ర వాముని తీసుకొచ్చి అందులో వేసుకుంటాం. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. వీలైనంత వరకు మీకు ఎంత చిన్న ముక్కలు కట్ చేయాలనుకుంటే అంత చిన్న ముక్కలు కట్ చేసి అదే పెనం మీద ఒక్కసారి లైట్గా పచ్చివాసన పోయేలాగా లైట్గా వేపండి. ఎందుకంటే స్పైసీ కోసం, అంటే మనం చేసిన స్ప్రౌట్స్ అన్నీ కూడా తియ్యగా ఉంటాయి. అలాగని టేస్ట్ కూడా ఉండదు అనుకోవద్దు, చాలా బాగుంటాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే కొద్దిగా మళ్ళీ వేపిన పచ్చిమిరపకాయలని కూడా అందులో చిన్న చిన్న ముక్కలు, మరీ ఎక్కువ చిన్న పచ్చిమిరపకాయ స్పైసీ కోసం అంతే. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ చెక్క మొక్క కట్ చేసుకొని దాన్ని గట్టిగా పిండుకోండి. అలా పిండుకోవడం వలన దాంట్లో రసం దాంట్లో పడి ఈ నిమ్మకాయ, అలాగే మనం వేసిన పచ్చిమిర్చి, తర్వాత ఇంకా మనం వేసిన అయితే చూడండి అలా నిమ్మకాయ చెక్కని కూడా బాగా పిండండి. పిండితే రసం అంతా అందులోకి వెళ్తుంది, అప్పుడు బాగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. అయితే ఈ స్ప్రౌట్స్ అలా కలపండి. అలా కలిపినప్పుడు వేళ్ళు ఇరిగిపోతాయి. మనం పైనుంచి కింద వరకు అలా అనండి. కలిపితే వేళ్ళు ఇరిగిపోతే బాగా అనిపించదు. అలా పైకి కిందకే కుదేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. అసలు స్ప్రౌట్స్ అనేవి తినడం వలన ఎంతో ఆరోగ్యకరం. మీరు కూడా చూడండి ఒకసారి యూట్యూబ్స్లో, చాలా అంటే చాలా బాగుంటాయి స్ప్రౌట్స్. అలాగే చూడండి ఎంతో ఫ్రెష్గా తయారైపోయినాయి. మనం ఈ జీలకర్ర తర్వాత వాము ఎందుకు వేసామంటే, కొంచెం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు ఈ స్ప్రౌట్స్ తిని మాకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది అది ఇది అంటారు. కానీ వాటిని కూడా మనం నివారించుకోవడం కోసం ఈ యొక్క జీలకర్ర తర్వాత వాముని కూడా వేసాం. మీకు ఏ ఇబ్బంది ఉండదు, తినొచ్చండి, హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.